నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున యుఫోరియా అనేటువంటి ఆ సినిమా గురించి నేను మాట్లాడదలుచుకున్నానండి. ఆ మాట్లాడే ముందు ఒక మాట, ఇందులో అడ్డాల చంటి మా నిర్మాత, కళాదర్శకుడు, ఆయన కుమారుడు నటించాడని ఈ సినిమా చెప్పట్ల. గుణశేఖర్ గారి అమ్మాయిలు నిర్మించారని కానీ, గుణశేఖర్ గారు దర్శకత్వం వహించారు కానీ అని చెప్పట్లేదండి. ఇది సినిమా నేను అడ్డాల చంటి అడిగితే వెళ్ళి ఎన్నో సంవత్సరాల తర్వాత, 4 ఏళ్ళు 5 ఏళ్ళు నాకు గుర్తులేదు, ఎప్పుడు చూశాను, మీలో ఎవరికన్నా గుర్తుందేమో, నేను థియేటర్లో చూసింది. థియేటర్లో సినిమా చూడటానికి వెళ్ళి సినిమా చూసి వచ్చానండి ఈ యుఫోరియాని. కేవలం అడ్డాల చంటి కోసం వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ సినిమా చూసిన తర్వాత యుఫోరియా అంటే ఏంటా అని నైఘంటిక అర్థం చూశాను నేను. ఆనందము అని ఉందండి. చూడండి, ఈ ఆనందం అనే పదానికి ఒక అద్భుతమైన అర్థం ఉందండి. మానసిక ఆనందం, శారీరక ఆనందం, ఇవన్నీ ఉంటాయండి ఆనందాలు అనే మనిషికి. కానీ ఈ ఆనందం మాట వల్ల వచ్చింది కాదు, ఇంకేదో వినటం వల్ల వచ్చింది కాదు, ఒక చెడు పదార్థాన్ని స్వీకరించటం వల్ల వచ్చినటువంటి ఆ తెలియని భావోద్వేగ ఆనందం అండి. ఈ ఆనందము యువతరాన్ని ఇవాళ పట్టి పీడిస్తున్న, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైనటువంటి సమస్య ఈ ఆనందం అండి. అంటే వాటికి డ్రగ్స్కి అలవాటైపోవటం అండి. అంటే మందు, బ్రాందీలు, విస్కీలు, బీర్లు ఇవి తాగుతున్నారండి, అది తప్పే. కానీ ఇది అంటే ఉత్తరోత్తరం బలీయంలాగా అది కొంతవరకు, కొన్నాళ్ళ వరకు తర్వాత నాశనం చేస్తే, ఇది అసలు ఇమ్మీడియట్గా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి దాని మీద ఆ గుణశేఖర్ గారు వాళ్ళ అమ్మాయిల పేర్లతో చేశారు. ముందు ఒకసారి క్రెడిట్స్ చెప్పుకుందామండి. దీని కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం గుణశేఖర్, హ్యాట్స్ ఆఫ్ గుణశేఖర్. నిర్మాతలు నీలిమా గుణ, యుక్తా గుణ, వారి అమ్మాయిలు. మాటలు నాగేంద్ర కాశీ, కృష్ణహరి. వీళ్ళెవరో మరి మా రచయిత సంఘంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా వెరీ న్యాచురల్ డైలాగ్స్ అండి, వెరీ న్యాచురల్ డైలాగ్స్ రాశారు వాళ్ళిద్దరు కూడాను. అయితే ఆర్టిస్టులుగా భూమిక డామినేటివ్, తర్వాత మాట్లాడుకుందాం ఆవిడ గురించి. సారా అర్జున్, గౌతమ వాసుదేవన్, రవిప్రకాష్, కల్పలత, హరిశ్చంద్ర రాయల, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల, ఇతను అడ్డాల చంటి కొడుకు పృథ్వీరాజ్ అడ్డాల, మేము చిన్ను అంటామండి అతన్ని, అతని పేరు పృథ్వీరాజు, సాయి శ్రీనికరెడ్డి, విఘ్నేష్ గవిరెడ్డి. ఈ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణుల యొక్క విలువలండి ఇవన్నీ కూడా. అయితే సినిమా ఆనందం కోసం రాస్తామండి. కొన్ని సినిమాలు కన్నీళ్లు పెట్టే సినిమాలే అవుతాయండి. ఇప్పుడు రక్త సంబంధం చూస్తే సెకండ్ హాఫ్లో ఏడవని వాళ్ళు ఎవరు ఉంటారండి? రామారావు గారిని, నేను సావిత్రి గారిని చూసి ఆ సినిమా ఆడుతుందా అన్నంత భయం వేసేదండి ఆ రోజుల్లో. కానీ 25 వారాలు ఆడింది సినిమా. అంటే భావోద్వేగానికి గురయ్యి ఉన్మీలనమైపోయి ఆ పాత్రల్లో కలిసిపోయి ఆ పాత్రలు అనుభవిస్తున్న రసాన్ని వీళ్ళు అనుభవిస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉండేటువంటి మాతృదేవోభవ ఒకటి మీకు తెలుసు, కరుణ రసాత్మకమైనటువంటివి అంటే. అలా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ యుఫోరియా అనేటువంటి ఈ సినిమాని
మీ అందరినీ చూడమని నేను చెప్తున్నానండి. మీ అందరే కాదండి, వినేవాళ్లే కాదు, విన్నవాళ్ల తల్లిదండ్రులు, ఒకవేళ తల్లిదండ్రులు వింటుంటే వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళి ఈ సినిమాని చూడవలసినటువంటి అవసరం తప్పకుండా ఉందండి. మేము నాకు గుర్తు అప్పుడు ఆ రోజుల్లో ఈ చరిత్ర ఏసిరాతో అని ఒక సినిమా రాసాం, మీకు గుర్తుందో యూత్ ఎలా డిస్టర్బ్ అవుతారు, ఎలా వాళ్ళని మళ్ళీ మనం ఒక సక్రమమైన మార్గంలో పెట్టవచ్చు అనేటువంటి పాయింట్ మీద వేజల సత్యనారాయణ గారి దర్శకత్వంలో మేము రాసాం. మీకు తెలుసు, విశాఖపట్నంలో 175 రోజులు ఆడింది ఆ సినిమా. చిన్న సినిమా, 1,00,000 2,00,000 కూడా గుర్తులేదండి ఆ రోజుల్లో ఆ సినిమా తీయటానికి అయినటువంటి డబ్బులు. కానీ 175 రోజులు చూశారు అంటే కనీసం 100 రోజులు ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్తో వెళితేనే 175 రోజులు వెళుతుంది కదా మీకు. అంటే విశాఖపట్నంలో యూనివర్సిటీస్ ఉంటాయి, విద్యార్థులు అందరూ కూడా దాన్ని చూశారు. అలా నాకెందుకో ఈ సినిమాని నిన్న నా శ్రీమతి నేను కలిసి చూసామండి. నేను గుణశేఖర్ గారితో మాట్లాడుతుంటే ఒకసారి నేను కూడా మాట్లాడతానని ఆవిడ ఫోన్ తీసుకుని, గుణశేఖర్ గారు చాలా గొప్ప సినిమా తీశారండి, ఇవాళ తల్లిదండ్రులందరూ ఈ సినిమా చూడాలి, వాళ్ళ పిల్లలకు చూపించాలండి అని ఆవిడ కూడా అదే మాట నేనేం చెప్పానో అదే చెప్పిందండి. ఈ గుణశేఖర్ గారిని ఈ కథ వెన్నుకోవటం ఒక సాహసం అండి. అంటే ఈ సినిమా చూస్తారో లేదో తెలియదు, ఎందుకంటే పిల్లలు పాడైపోతున్నారంటే తల్లులు చూడకపోవచ్చు, మేము పాడైపోయే సినిమా ఏంటి వీడి తీసేది మేము ఎందుకు చూడాలని వాళ్ళు రాకపోవచ్చు అండి. కాబట్టి అలాంటి సాహసం చెప్పాను కదా మీకు. ఒకసారి నేను ఈ చరిత్ర ఏసరాతోలో మేము ఫేస్ అయ్యామండి అది. కానీ విశాఖపట్నంలో 175 రోజులు ఆడింది ఆ సినిమా. అంటే ఎంత బాగా నచ్చితే ఆడుతుందండి వేజల సత్యనారాయణ గారి దర్శకత్వంలో మా కథా మాటలు అవి. ఇప్పుడు 4 పిల్లలు, వాళ్ళందరూ కూడా తర్వాత సాయి చంద్రు వాళ్ళందరూ కూడా అద్భుతమైన రాజేంద్ర ప్రసాద్, సాయి చందు. రాజేంద్ర ప్రసాద్ అయితే ఆకాశానికి వెళ్ళిపోయాడండి, అంత గొప్పగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అంత చిన్న సినిమాల్లోంచి వెళ్ళేటువంటి వాళ్ళని ఎందుకు చెప్తున్నారంటే ఇందులో కూడా ఈ నీలిమా గుణ యుక్తా గుణ చేసినటువంటి సాహసమైన వాళ్ళ నాన్నగారు చేయించి ఉంటాడు వాళ్ళతో, ఆయన మీద ఉన్న నమ్మకం ఆ పిల్లలతో అయినా చేయించి ఉండాలండి. కొత్త పిల్లలు అందులో అడ్డాల చంటి గారు అబ్బాయి, వాడిని మేము అసలు చిన్ను అని పిలుస్తూ ఉంటామండి. తను పృథ్వీరాజ్ అడ్డాల, తను ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించాడండి. మాట్లాడతాడు, ఏంట్రా సినిమా చూపించడం ఏంటంటే నేను యాంటీ క్యారెక్టర్ వేసాను తాతగారు నాకు అందుకని అని. ఒరే నేను మొట్టమొదటి యాంటీ క్యారెక్టర్లో వేసాను రా, రేపటి స్వరాజ్యం యాంటీ క్యారెక్టరే, కథానాయకుడు యాంటీ క్యారెక్టరే. పిచ్చోడు యాంటీ క్యారెక్టర్ వేసినంత మాత్రాన జీవితం తలకిందులు అయిపోదు. తర్వాత చాలా ప్రజాస్వామ్యం లాంటి చిత్రాల్లో అద్భుతమైన వేషాలు వేశాను, అవి ఎలా రిసీవ్ చేసుకున్నారో ఇవి అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఆడియన్స్ ఎప్పుడు కూడా మన నటనని గౌరవిస్తారు, మన నటనని అభిమానిస్తూ ఉంటారు తప్ప మనం దాని గురించి భయపడకూడదు అని తనకి చెప్పారండి. అలాగే వాళ్ళ అమ్మ లక్ష్మి తనకు కూడా ధైర్యం చెప్పారండి, అమ్మ మీరు భయపడబాకండి అని. నిజంగా సినిమా చూడగానే వాళ్ళందరూ చంటి లక్ష్మి మా ఇంకా ఎలా చూస్తున్నారు. చూస్తుంటే నేను వచ్చి చంటికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెను ఆశీర్వదించి, గొప్ప అద్భుతమైన చిత్రంలో మీ బిడ్డ భాగస్వామి అయ్యాడు ఇవాళ. ఎందుకంటే ఇవాళ యూత్ మొత్తం ఏమవుతున్నారో మనందరికీ తెలుసండి. ఆ యూత్ గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాని విజన్ మూవీ మేకర్స్ వారు, లైవ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ అని కూడా ఉందండి దీనికి. మరి కాలభైరవ గారి సంగీతం కూడా చాలా బాగుంది, వారిని కూడా పోవడాలి దీంట్లో. ఇంకా పాటలు ఎక్కువ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఫీల్ విత్ గో అంటామండి. అంటే వాళ్ళు నటిస్తున్నప్పుడు వాళ్ళ నటనకు అనుగుణంగా వెనక ఏ సంగీతం వస్తుందో అది మన ఇంకా లోతుల్లోకి తీసుకువెళ్ళిపోతుందండి. సో వారిని కూడా అందుకనే మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది.
గుణశేఖర్ గారి కథ గొప్పగా ఉంది, స్క్రీన్ ప్లేతో అయితే ఆడుకున్నాడండి ఆయన. ఎందుకు? ఒక భూమిక పాత్రని ఓపెనింగ్లో ఏమిటి వీడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తానా అనుకున్నా ముందు నేను. కాదు, నడుస్తూ వచ్చి ఎక్కడికి వచ్చిందంటే కోర్టు మెట్లు ఎక్కింది, కోర్టులోకి వచ్చింది. చూడండి ఎంత అద్భుతమైన విచిత్రమైన పాయింట్. అయితే పలానా వాళ్ళు క్రైమ్ చేశారని మనం కేసు పెడతామండి. నేను క్రైమ్ చేశాను, నన్ను శిక్షించండి అని ఆవిడే కేసు పెట్టుకోవటం అనేది హ్యాట్స్ ఆఫ్ గుణశేఖర్. ఆ కథా బీజం అంటాను దాన్ని. తన మీద తనే కేసు పెట్టుకుని తనే నడుచుకుంటా వచ్చేసి కోర్టులో జరిగింది అది కూడా కాస్త చెబుతా, మొత్తం కథ ఓపెన్ చేస్తే ఇంతేనా అని మనం ఎక్కడంటాం అనేటువంటి అనుమానంతో స్క్రీన్ ప్లేతో ఆడుకుంటాం అని చెప్పాను కదా ఒకసారి మీకు. అలా ఆడుకున్నాడు గుణశేఖర్ గారు. అందుకని గుణశేఖర్ గారికి సగభాగం సక్సెస్లో ఇవ్వాలండి. రెండో భాగం మొత్తం నేను భూమిక్ గారికి ఇస్తాను. హ్యాట్స్ ఆఫ్ భూమిక్ గారు. మీతో మేము రాసిన సినిమాలు నాకు తెలుసు, కానీ మీలో ఇంత అంటే ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఎక్కడ అనిపిస్తానో అన్నటువంటి అనుమానంతో చేయరేమో ఇట్లాంటి పాత్ర అనుకున్నాం. కానీ మరి గుణశేఖర్ గారు చాలా తెలివితేటలతో ఆవిడని అంగీకరింపజేసినందుకు గుణశేఖర్ గారికి అభినందన అండి. అంగీకరించినందుకు భూమిక్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఒక మంచి సందేశం వెళ్ళేప్పుడు కొత్త ముఖంతో వెళ్ళే సందేశానికి పాత ముఖంతో వెళ్ళేటువంటి సందేశానికి చాలా తేడా ఉంటుందండి. అంటే రీచ్ అవ్వటం అనేది అంటామండి. అంటే మూలాల్లోకి ఎక్కడికో వెళ్ళి రీచ్ అవ్వాలి అంటే అలా భూమిక్ గారు దాన్ని రీచ్ చేశారండి ఈ సినిమాని. కాబట్టి ఈ సినిమాని భూమిక్ గారు మధ్యలో మరి అంటే మీరు సినిమా చూడాలి కాబట్టి చెప్పట్లేదు, కొడుకుని చంపేస్తుందేమో అనుకున్నాం. అది చెప్పొచ్చు అండి, చంపిందా లేదా అనేది మీరు సినిమాలో చూస్తారు. కానీ ఆ కొడుకు మార్పు కోసం ఒక సాహసం చేసిందండి. అది నేను నోటితో ఇప్పుడు చెప్పను, మీరు సినిమాలోనే చూడాలండి. ఏం చేసింది ఆవిడ ఆ సాహసం? అలా బెత్తరుపోయి మా మిస్సెస్ నా ఇంకా ఒకసారి ఎలా చూసింది, ఏంటిది అని. అంటే ఆ పని చేస్తానా ఈవిడ అన్నట్టుగా. సో నేను నవ్వా. నేను ఇదంతా ఊహేమో అనుకున్నా, నేనే కంగారు పడ్డా. అంటే కొంచెం కథలు రాసేవాళ్ళం కాబట్టి రకరకాల ఊహాల్లోకి వెళ్తాం, కానీ అది ఊహ కాదు, వాస్తవంగా ఆవిడ చేసి ఆవిడ ఏమి సాధించాలనుకుందో దాన్ని సాధించటం. అసలు కొడుకును తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పటం, మళ్ళీ అప్పచెప్పిన ఆ పాయింట్ ఒకటి ఎక్స్ట్రాడినరీ పాయింట్ అండి. జైల్లో ఉన్న బిడ్డని తీసుకువచ్చి పరీక్ష రాయించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉందే, అదొకటి హ్యాట్స్ ఆఫ్ అండి గుణశేఖర్ గారు. ఎంతోమంది తల్లిదండ్రులకు ఆదర్శం అది. అంటే మనమే నిరూపించి పంపించినా, బయట వాళ్ళు పెట్టి పంపించినా, ఆ బిడ్డల భవిష్యత్తు శిక్షాకాలం పూర్తయిపోయిన తర్వాత అయినా వాళ్ళు బాగుండాలి అంటే మధ్యలో ఇలాంటి పని చేయాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని ఈ చిత్రం ద్వారా గుణశేఖర్ గారు మనకు అందించారండి. భూమిక యొక్క యాంబిషన్ ద్వారా కూడా మనకు అందించారండి. కాబట్టి మిత్రులారా, సన్నిహితులారా, మీ అందరూ ఎవరెవరైతే నా అభిమానులుగా నన్ను ఇష్టపడేవాళ్ళుగా ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా మీరందరూ వెళ్ళి ఈ సినిమాని చూడండి. యుఫోరియా అనే సినిమాని చూసి వాళ్ళు సినిమాలో పొందిన ఆనందం కాకుండా సినిమా చూసిన ఆనందాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ గుణశేఖర్ గారికి, భూమిక్ గారికి, అలాగే ఆ భూమిక కొడుకు పాత్ర వేసిన అతను కూడా చాలా అద్భుతం అండి. ఆయన పేరు ఇందాక చెప్పిన లిస్టులో ఉంటుంది మీకు. యాంటీ హీరోగా తను కూడా చాలా అద్భుతంగా చేశాడు. అక్కడే నేను సెకండ్ ఇస్తే సత్యానంద్ గారి దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నానండి అన్నాడు. సత్యానంద్ గారు అంటే మా సత్యానంద్ గారు కదండి, నేను టీచింగు. మీరు ఎంతమంది అద్భుతమైన నటీనటులు టీచింగ్ చేస్తున్నారో మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి పిల్లల్ని ఇంకా తయారు చేయండి. ఎందుకంటే భవిష్యత్ అంతా యువతరాన్ని మనకు తెలుసు. తరం మారినప్పుడల్లా కొత్త తరం ఏం చేస్తారని చూస్తే ఆ తరంలో మీ దగ్గర నటన నేర్చుకుని వచ్చినటువంటి పిల్లలు రేపు ఒక అద్భుతమైన ఆకాశాన్ని అంటే అంత ఎత్తుకు కనుక వెళ్ళేట్టయితే మీరు పొందే ఆనందం గురువుగా నాకు తెలుసండి అది. కాబట్టి విద్యార్థులారా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులారా, మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నా, తప్పకుండా వెళ్ళి ఈ సినిమా మీరు చూడండి, మీతో పాటు పిల్లల్ని పక్కనే కూర్చోబెట్టుకుని చూపించండి అని తెలియజేస్తూ మరొకసారి ఈ యూనిట్ మొత్తానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు, అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.